ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, ప్రభువైన యేసు నామమున మీకు శుభములు. జీవముగల దేవుని కృపావృషం మీపై సమృద్ధిగా కురియునుగాక. ఈ దినం అనగా జూలై నెల 1 తారీఖు 2024 సోమవారం హోలీ ట్రింటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదినమన. ఈ దిన మన ధ్యానాంశం మన దేవుడు మంచితనము గలవాడు. మన దేవుడు మంచితనము గలవాడు. దేవుని వాక్యం చదువుకుందామండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 17-18 వచనాలు. శ్రేష్టమైన ప్రతి ఈబియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదే, జ్యోతిర్మయుడు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనాగమనం వల్ల కలుగు ఏ ఛాయను లేదు. ఆయన తను సృష్టించిన వాటిలో మనం ప్రథమఫలంగా ఉండినట్లు సత్యవాక్యం వల్ల మనం తన సంకల్పం ప్రకారం కనెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మహాకృపను బట్టి గతించిన 6 నెలలు ప్రియప్రభు మనలను తన కృపలో భద్రపరిచి కాచి కాపాడి ఈ 7వ నెల ఈ జూలై 1వ తారీఖుని ఈ రీతిగా మనము ప్రవేశించడానికి ప్రియప్రభు మనకు దయచేసిన ఈ కృపను బట్టి ప్రభును మనం ఎంతగానో స్తుతించి సజీవ లెక్కలో మనం ప్రభును ఉంచినందుకు, ఆయుర్వేదాలతో ఉంచినందుకు, ఆయన కృపను మన పట్ల చూపిస్తున్నందుకు ప్రభుని ఎంతగానో మనం స్తుతించి కొనియాడవలసిన వారం అంటున్నాం. దేని బిడ్డారా, శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమై జ్యోతిర్మయుడు తండ్రి యొద్ద నుండి వచ్చిన అంటాడు యాకోబు భక్తుడు. మంచితనం మన దేవుని యొక్క గుణలక్షణం. దేవుడు తన మంచితనాన్ని బట్టి మన జీవితాలు చేస్తున్న అనేక మేలుని ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకుంటూ ఆయన మేలుని లెక్కించడం నేర్చుకోవాలి. ఇంత మంచి దేవుడు మనకు ఉండగా మనకి ఈ లోకంలో ఏది అక్కర్లేదు అవే అనే మనస్సును మనం కలిగి ఉన్నప్పుడు దేవుడిచ్చే ఆశీర్వాదాలు చూడండి. నీ దేవుడైన యెహోవా నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన ప్రమాణాన్ని బట్టి నిన్ను ఆ దేశంలో ప్రవేశపెట్టి నీవు కట్టని గొప్ప ఒక మంచి పొలములను, నువ్వు నింపని మంచి ద్రవ్యముల చేత నింపబడని ఎండ్లను, నువ్వు త్రవకపోయినను త్రవబడిన బావులను, నువ్వు నాటని ఆ ద్రాక్ష తోటలను, ఒలివ తోటలను నీకు ఇచ్చిన తర్వాత నీవు తిని తృప్తి పొందినప్పుడు దాసుల గృహమైన ఐగుప్తు దేశం నుండి రప్పించిన యెహోవాను మరవకుండా నీవు జాగ్రత్త పడమంటాడు. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 10వ వచనం నుంచి 13వ వచనాలు. మన పితరుల కాలంలో ఆరంభమై దేవుని మంచితనం, దేవుని మాట ఈ తరంలో ఉన్న మన జీవితాలు కూడా కొనసాగుతూ నెరవేర్చబడుతుంది. మనం చేసిన మంచి పనులకు ప్రతిగా ఎవరైనా మనకు మంచి చేయాలని ఆశిస్తాం, ప్రతిఫలాన్ని అనుభవిస్తాం. కానీ ఏ మంచి లేని మనకు దేవుడు తన మంచితనాన్ని అంతటినీ అనుగ్రహిస్తున్నాడంటే ఈ దేవుని యొక్క గొప్పతనాన్ని, మంచితనాన్ని బట్టి సర్వదా స్తుతులకు పాత్రుడైన దేవునికి మహిమ ఘనత కలుగునుగాక. ఆ దేవుడు ఎల్లప్పుడూ మంచివాడు. గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8-9 వచనాలు చదవండి. కనుకనే మనం చెడ్డవారమైన పట్టికి మన పట్ల మంచి కార్యాలు ప్రియప్రభు చేస్తున్నాడు. దేవుని మంచితనం మనలో ఉండగా శోధనలకు ఎటువంటి అవకాశం కూడదు. కొన్నిసార్లు మన చుట్టూ అందరూ ఉన్న ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉంటాం. ఇటువంటి సమయాల్లో దేవుని మంచితనాన్ని ధ్యానిస్తూ దేవుని కార్యాలు లెక్కించినట్లయితే అవి లెక్కకు మించి ఉంటాయి. దేవుని మంచితనాన్ని గురించి 4 ప్రాముఖ్యమైన విషయాలు మనం నేర్చుకోబోతున్నాం. మొదటగా దేవుడు మనకు ఎప్పుడు శ్రేష్టమైన ఈవుల్ని ఇస్తాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 11వ వచనం చదవండి. గాడ్ గివ్స్ ఓన్లీ గుడ్ గిఫ్ట్స్. దేవునికి స్తోత్రములు కలుగుగాక. మనం చెడ్డవారి ఉండి మన పిల్లలకు మంచి ఈవుల్ని ఉండగా పరలోకమందు మన తండ్రి ఇంకా ఎంతగా ఇస్తాడనేటువంటి ఆ వాక్య భాగంలో మనం చూస్తున్నాం. లోకంలో ఉన్న మంచి అంతయు దేవుని వద్ద నుండి వచ్చిందే. దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి మేము ఒక మంచి కుటుంబంలో మరి ప్రార్థనలో పెరిగిన కుటుంబంలో, విశ్వాసుల కుటుంబంలో పెరగటానికి ప్రభు మాకు కృప చూపించాడు. దేవుడు మాకు ఇచ్చిన మంచి తల్లిదండ్రులను బట్టి, దేవుడు మాకు ఇచ్చిన మంచి సంఘాన్ని బట్టి, సేవను బట్టి, పరిచారాన్ని బట్టి, సహకారాలను బట్టి, పోషకలను బట్టి, ఈ సేవ విషయం ఎంతగానో సహకరిస్తున్న బిడ్డలందరిని బట్టి ప్రతిదినం కూడా ప్రభుని స్తుతిస్తూ వారి కోసం ఎంతగానో ప్రార్థన చేస్తున్నాం. దేవుని మంచితనాన్ని దేవుని బిడ్డారా నువ్వు గుర్తిస్తున్నారా? దేవుని బహుమానాలు పొందుకుంటున్న మన జీవితాల్లో కొన్నిసార్లు అనారోగ్య నష్టాలు మనల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు వస్తూ ఉంటాయి. ఉదాహరణకు దేవుడు తన ప్రత్యక్ష ద్వారా ఒక మంచి జీవితాన్ని కృపావరణ పౌలు భక్తునికి అనుగ్రహించాడు. అయినప్పటికీ పౌలు భక్తుడు నా శరీరంలో ఒక ముళ్ళు ఉంచబడింది, అది నా యొద్ద నుండి తొలగిపోవాలని దాని విషయం ముమ్మారు ప్రభుని వేడుకుంటున్నా అంటాడు. అది అతను తరచు ఇబ్బందికి గురి చేసే అనారోగ్యం కావచ్చు. అందుకు దేవుడు నా కృపనికి చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమవుతుందని చెప్తున్నాడు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1-10 వచనాలు చదవండి.
తన బలహీనత యందు దేవుని శక్తి తన మీద నిలిచిన నిమిత్తం దాని విషయమే బహుగా సంతోషిస్తూ అతిశయపడుతున్నాడు పౌలు భక్తుడు. దేవుని బిడ్డ, నీ జీవితంలో నీ కుటుంబంలో ఏదైనా ముళ్ళు ఉన్నదా? ఆ బిడ్డల విషయంలో నీకు దీర్ఘవ్యాధితో, కష్టాలతో, వేదనలతో అనేటువంటి ముళ్ళు, సమస్యలనే ముళ్ళు మీ జీవితంలో ఉన్నదా? భయపడొద్దు దేవుని బిడ్డరా. తన శరీరంలో ఉన్న ముళ్ళను అసాధారణమైన దేవుని వరంగా భావించినందువల్ల పౌలు భక్తుడు అనేకులకు ఆశీర్వాదకారకుడయ్యాడు. ఒక్కసారి మనకి ఏదైనా ఒక అనారోగ్యం లేక దీర్ఘకాల వ్యాధులు, ముళ్ళు మన జీవితంలో ఉంటూ ఉంటాయి. ఒక్కోసారి ఇటువంటి పరిస్థితుల్లో మన జీవితం ఎందుకు ఇలాగ ఉందని నీవు అనుకుంటే దేవుడు చెప్తున్న మాట, నా కృప నీకు చాలును అని ప్రియపడుతున్నాడు. ఒక్కోసారి మనకి ఏదైనా అనారోగ్యం లేక దీర్ఘకాల వ్యాధులు, కష్టాలు, వేదనలు మన జీవితంలో రావచ్చు. అయినా ప్రియప్రభు మనకి ఇచ్చే అభయం ఏంటంటే, నా కృప నీకు చాలును అని దేవుని కృపను, మంచితనాన్ని తలంచుకుంటూ ఈ నెలంతట్లో దేవునికి మహిమకరంగా మనం జీవించుటకు, ఈ నెల ఆశీర్వాదకరమైన నెలగా, దీవెనకరమైనగా, అద్భుతాలు, ఆశ్చర్యకారం ఆ దేవుని మంచితనాన్ని పొందేటువంటి గొప్ప నెలగా మనం ఎంచుకుంటూ మరి ఆ ప్రభువును మనం స్తుతించి ప్రభువును మహింపరచుదాం గాక. దేవుడి మాటలు దీవించుగాక. మరికొన్ని విషయాలు రేపటి దినమందు మనం నేర్చుకోబోతున్నాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తోత్రాలు చెల్లించడం ఆయన. స్వదేశ విదేశాల నుండి వర్తమానం వింటూ అనేకులకి వర్తమానం పంపిస్తూ ఈ పరీక్షలు క్రమంగా పాలు పంపుతున్న మా ప్రియులందరినీ దీవించండి. గతించిన 6 నెలలు మమ్మల్ని నీ కృపలో భద్రపరిచి ఈ 7వ నెలలో నాయన ఈ రీతికి మొదటి తారీఖును ప్రవేశించే గొప్ప భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చారు. మాకంటే మంచివారు, గొప్పవారు ఈ లోకాన్ని విడిచిపెట్టినప్పటికీ మమ్మల్ని ఇంకా సజీవ లెక్కలు ఉంచారంటే కేవలం నీ కృప నాయన. ఈ దినం పుట్టిన దినాలు, వాహ దినాలు, శుభదినాలు జరుపుకునే బిడ్డలు బాగా దీవించి మరొక సంవత్సరమైన దయాక్రీడైన బిడ్డలకు ధరింపజేసి వారి పట్ల నూతన కార్యం జరిగించండి. రోగులైన బిడ్డల కోసం ప్రార్థన చేస్తుంటండి. రోగాలతో, సమస్యలతో, కష్టాలతో, వేదనలతో బిడ్డల వివాహాలు కాక, సరైన ఉద్యోగాలు లేక, చాలీచాలని జీతాలతో, ఆర్థిక సమస్యలతో, అప్పులతో బాధపడుతున్న మా ప్రియులందరి పట్ల మీరు కార్యం చేయండి తండ్రి. రోగాలతో ఉన్న వారిని స్వస్థపరచండి. ఆర్థిక ఇబ్బందుల, సమస్యలను మీరు ఆదరించి, కనికరించి గొప్ప విడుదల దయచేయండి. ఈ నూతన నెలలో అద్భుతాలు జరిగించే దేవుడు నాయన. మా తండ్రి, హోలీ ట్రింటీ చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమూల గ్రామంలో పరిచయం చేస్తున్న దీనదాసులను, దాస్తులను, విధవరాలను, దిక్కులేని బిడ్డలను, తల్లిదండ్రులు లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకుని వారి యొక్క ప్రతి అవసరం తీర్చండి. ఈ దినమంతట్లోని బిడ్డల చుట్టూ మీరు రక్తకాంతి చేసి ప్రతి వేదన కీడు నుంచి, దృష్టి నుంచి ప్రమాదం తప్పించి ఆయన క్షేమకరమైన ప్రయాణాలు దయచేయమని సమస్త మహిమాఘనత మీకే చెల్లించుకుంటూ యేసే పరిశుద్ధ నామన స్తుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. మన ప్రభువైన యేసు క్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని కన్నుల సహవాసము సదాకాలంకి తోడేండి, నడిపించి బలపరచునుగాక. ఆమెన్.